హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈ రోజు మన 43వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు ఎవరా పోయేది. కథ ఇలా మొదలవుతుంది. ఎవరా పోయేది? మొదటి ప్రాకారంలో గాలిగోపురం పక్క నుంచి ఓ ముసలి గొంతు వినిపించేది. నేనేనండయ్యా, తోటకూర అమ్ముకోవడానికి వచ్చిన అబ్బాయి అని సమాధానం చెప్పేవాడు. ఇటురా నాయనా అని సూరయ్య స్వాములు వారు పిలిచి బుట్ట దింపుకో అని అనేవారు. బుట్ట తింపుకున్న తర్వాత మీది కునికిన పాడేనా అని పరామర్శించగా, మరేనండి, ఇప్పుడే రేవు దాటి వచ్చానండి అని అతను బదులు చెప్పగా, సూరయ్య స్వాములు వారు అతన్ని సూటిగా చూస్తూ, స్వామివారికి వాళ్ళ తోటకూర తినాలనుంది, 4 కట్టలిచ్చుకో అనేవారు. అతను ఇక తప్పదన్నట్లు 4 కట్టలిస్తుంటే, మరో 2 కట్టలిచ్చుకో, బేరం బాగుంటుంది అనేవారు. మరో 2 కట్టలిచ్చుకొని అతను నీరసంగా బుట్ట తలెత్తుకొని వెళ్తుంటే, నారాయణ నారాయణ అని ఆశీర్వదించేవారు. గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు మొదటి ప్రాకారంలోంచి పోవాల్సిందే. అలా వచ్చిపోయేవాళ్ళు ఎవ్వరూ సూరయ్య స్వాముల వారి పిలుపు తప్పించుకోలేరు. చిల్లర కొట్టు సుబ్బయ్య గుళ్ళో నుంచి తిరిగి వెళ్తున్నాడు. ఎవరా పోయేది? స్వాముల వారి పిలుపు. సుబ్బయ్య గుండె గతుక్కుమంది. ఇక తప్పదని వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాడు. వ్యాపారం బాగా సాగుతుందా? పిల్లలు బాగున్నారా? అంటూ కుశల ప్రశ్నలు వేసి స్వాముల వారు అసలు సంగతి బయటపెట్టారు. స్వామివారికి వాళ్ళ గారెలు తినాలనుందోయ్. సుబ్బయ్య గుండెల్లో రాయి పడింది. దానికేముంది అన్నాడు. సూరయ్య స్వాముల వారు ఆనందపడిపోయి, నాకు తెలుసు, సర్వసంగ పరిత్యాగులం, మా కోరిక తీర్చడానికి నువ్వు వెనక ముందు ఆడతావా? ఓ మానెడు మినప్పప్పు, వీసెడు నూనె, మిగిలిన సంబరాలు ఇంటికి పంపించు. ఆ అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా పంపు. ఆ కాస్త పుణ్యం మళ్ళీ ఇంకొకళ్ళకెందుకు దక్కాలి అన్నాడు. సుబ్బయ్య గొంతులో తడారిపోయింది. కూర్చుంటే ఇంకా ఏమి మీద పడతాయోనని లేచి నంగినంగిగా అన్నాడు. అయ్యా, తమ్మురొక్కరే గదా, గారెలకు మానెడు పప్పు. సూరయ్య స్వాములు వారు నవ్వుతూ టక్కున సమాధానం చెప్పాడు. పిచ్చివాడ, అంతా నా ఒక్కడికేనా? స్వామివారి ప్రసాదం నలుగురు 4 ముక్కలు తింటే నీకు మరింత పుణ్యం కదటయ్యా. సుబ్బయ్య మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. సూరయ్య గారు సన్యాసాశ్రమం స్వీకరించిన ఉదంతం, దానికి కారణాలు చాలా కొద్ది మందికి తెలుసు. దావాల్లో ఉన్న పొలం కాస్త పోయింది. ఎదిగొచ్చిన కొడుకు జులాయిలాగా తిరగటం తప్ప సంపాదన లేదు. పైగా వాడికి పెళ్లి కూడా చేశాడు. దాని ఫలితంగా 3 పిల్లలు. ఇంట్లో పక్కవాట అద్దెకిస్తే వచ్చే అద్దె డబ్బులు పిల్లల అద్దన్నాలకి సరిపోవటం లేదు. ఎక్కడా కాని అప్పు పుట్టడం లేదు. సూరయ్య కనిపిస్తే అప్పు అడుగుతాడేమోనని జనం తప్పుకు తిరుగుతున్నారు. 3 రోజులైంది పొయ్యిలో పొయ్యిలో పిల్లి లేచి. ఊరు తిరిగాడు, వాడ తిరిగాడు, ఎక్కడా డబ్బు పుట్టలేదు. పిల్లలు ఆకలికి గొల్లుమంటున్నారు. పెళ్ళాం కోడళ్ళు తోటకూర కాడల్లా వాలి చెంగులు పరుచుకొని పడుకున్నారు. సంసారాన్ని చూశాడు, విరక్తి కలిగింది. ఛీ అనుకున్నాడు. టక్కున వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించాడు. కాషాయం కట్టి కమండలం ధరించగానే ఊరంతా వచ్చి ప్రాణాచారం పడ్డారు. పాదోదకం నెత్తిన చల్లుకున్నారు. గాలిగోపురం పక్క వీధి ఖాళీ చేయించి స్వాముల వారికి ఇచ్చారు. ఆనాటి నుంచి సూరయ్య గారికి గాని, సూరయ్య గారి కుటుంబానికి గాని చీకు చింత లేదు. దివ్యంగా కాలం గడిచిపోతుంది. సూరయ్య గారు భిక్షకు పిలిపించుకునే విధం చాలా హుందాగా ఉండేది. సుబ్బరామయ్య గారు కనిపించాడనుకోండి, ఇలా జరిగేది సంభాషణ. ఎవరా పోయేది? సుబ్బరామయ్యేనా? నేనే స్వామి. పిలిచారా? కూర్చో. పంటలు బాగా పండుతున్నాయా? పెద్దమ్మాయి కాపురానికి వెళ్ళిందా? మీ దయ వల్ల అంతా సక్రమంగానే జరిగిపోతుంది. నారాయణ నారాయణ. సుబ్బరామయ్య, స్వామివారిని భిక్షకు పిలిచి 3 నెలలు దాటినట్టుందే. తమ సెలవైతే ఆహ్వానించకుండా స్వామివారు భిక్షకొచ్చి అనుగ్రహిస్తారటయ్యా. తమరి దయ అయితే ఈరోజే భిక్షకు దయచేయండి. అలా అన్నావు, బావుంది. పెద్దగా ఏర్పాట్లేమీ చేయకు. 2 కూరలు, 2 పచ్చళ్ళు చాలు. నేతి తిరగమోతలు మర్చిపోబాకు. గారెలు ఎలాగూ వడ్డిస్తావు. తీపి పిండి వంటల విషయంలో పాల పూరీలు చేయించు. దంతసిరి తగ్గిపోతోంది. అలాగే 12 గంటలకల్లా వచ్చేయ్. ఆలస్యమైతే ఉండలేను. రాత్రి పలహారం సంగతి అనక చెప్తా. ఇలాగే నిత్యము తనకి భిక్ష ఏర్పాటు చేసుకుంటూ కనిపించిన వాళ్ళందరి చేత ఇంటి ఏర్పాట్లు చేయించేవారు సూరయ్య స్వాముల వారు. ఒకరోజు సీతారామయ్య గారింట్లో భిక్ష కుదిరింది. 12 నెత్తి మాడుతున్న సీతారామయ్య పిలుపుకు రాలేదు.
కడుపులో ఆకలి మెలితిరిగిపోతుంది. 1 గంట వేళ సీతారామయ్య వచ్చి చెప్పాడు. స్వామీ, మా ఇంట్లో అసూచి వచ్చింది. ఇవాల్టికి భిక్ష కుదరదు అని. స్వాముల వారి నెత్తిన పిడుగుపడట్టయింది. ఆ మించిపోయిన వేళ ఎవరింటా వెళ్తాడు? నీరసంగా పావుకోళ్ళు వేసుకొని సరాసరి ఇంటికొచ్చాడు. ఇంట్లో అంతా భోజనాలు చేసి తాంబూలాలు నములుతూ పడుకొని ఉన్నారు. భిక్ష ఎక్కడా కుదరలేదు. ఇంట్లోనే అన్నాడు సూరయ్య స్వాముల వారు. సరి సరి గిన్నెలు కడిగేసుకొని మేం పడుకుంటే ఇప్పుడేం భిక్ష అంది కోడలు. కొడుకు విని కూడా అటు తిరిగి పడుకున్నాడు. భార్య విని విననట్లు పడుకొని పీటమీంచి తలెత్తలేదు. స్వాముల వారి కడుపులో మంటలు, గుండెల్లో మంటలు. సిగ్గు విడిచి భార్యతో చెప్పాడు. ఇవాళ భిక్ష దొరకలేదే, ఓ ముద్ద పెట్టవే. భార్య లేచి కూర్చొని అంది. నాకు అసలే నడుము నొప్పి, నేనెక్కడ వంట చేస్తాను? ఏవో ఆ గ్లాసు మజ్జిగుంటే ఇవ్వు, ఈ పూటకి సరిపెట్టుకుంటారు అని కోడలికి చెప్పింది. సూరయ్య గారి కింద భూమి కదిలిపోయింది. ఇదా సంసారం, ఛీ అనుకుంటూ కాషాయ వస్త్రాలు పరపరా చింపేశాడు. కమండలం ఢామ్ అని బద్దలు కొట్టాడు. దండం విరిచేశాడు. నిజమైన విరక్తితో సరాసరి కాశీ వెళ్లి అసలైన సన్యాసం స్వీకరించాడు. ఆ రోజు నుండి మొదటి ప్రాకారంలో ఎవరా పోయేది అన్న గొంతు వినిపించకపోతే ఏమిటో బోసిగా ఉండేది కొన్నాళ్ళు. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.